ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడం కోసం ఆ అడవిలో ఉన్నటువంటి ఆదివాసీలను మొత్తం నిర్మూలించడం కోసం చేస్తున్నటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో, ఆదివాసీలకి అండగా ఉంటున్నటువంటి కమ్యూనిస్టు నాయకుల్ని, వామపక్ష నాయకుల్ని, అదేవిధంగా నక్సలైట్లని నిర్మూలన చేయకపోతే కార్పొరేట్ శక్తులకు ఖనిజ సంపదను దోచిపెట్టడం కుదరదు అనేటువంటి లక్ష్యంతో ఇవాళ నక్సలైట్లను టార్గెట్ చేస్తూ మావోయిస్టులు నిర్మూలిస్తున్న పరిస్థితి ఉంది. ఒక పక్క మావోయిస్టులు మేము శాంతి చర్చలకు సిద్ధమండి, మాతో చర్చలు జరపండి, మేము ప్రభుత్వంతో చర్చలు జరపడానికి సిద్ధం అని చెప్పి ఒక పక్క వాళ్ళు ప్రకటనలు చేస్తే, కనీసం వాళ్ళ ప్రకటనలు పెడచెవిన పెట్టకోకుండా కేంద్ర ప్రభుత్వం మీరు లొంగిపోతారా లేకపోతే మా చేతిలో చస్తారా ఏంటో మీరు తెలుసుకోండి అని చెప్పి వాళ్ళని అడవిలో గిట్ట జంతువుల్ని ఆటాడినట్టు ఇవాళ మొత్తం మన భారతదేశంలో ఉన్నటువంటి మన పౌరుల్ని చంపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే దీన్ని తీవ్రంగా ఖండించకపోతే ఇవాళ మనం వామపక్ష పార్టీలుగా ఇక్కడ నిలబడటం కష్టమవుతుంది.